మనోధైర్యమే క్యాన్సర్ పై గొప్ప ఆయుధమన్నారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్. కరీంనగర్ యశోద సెంటర్లో మీడియాతో మాట్లాడిన ఆయన భారతదేశంలోనే మొదటిసారిగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక హైపోసైట్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సను అందుబాటులో ఉందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి కేవలం ఆ భాగాలకు మాత్రమే రేడియేషన్ అందిస్తారన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు ఆసుపత్రి తరఫున ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను రేడియేషన్ ఆంకాలజిస్టు. ఈరోజు మిమ్మల్ని ముఖ్యంగా కలవడానికి కారణం క్యాన్సర్ చికిత్సలో అడ్వాన్స్మెంట్ అనేది ఎప్పుడు మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది. కొత్త కొత్త పరికరాలు కనుక్కొనడము, కొత్త కొత్త మందుల్ని కనుక్కోవడము, ఇట్లా ఎప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో క్యాన్సర్ చికిత్సలో ఒక అత్యంత ముఖ్యమైన ఘట్టం ఒక కొత్త మిషన్ ఒకటి ఇన్వెంట్ చేశారు. దాన్ని హైపర్ సైట్ అంటారు. హైపర్ సైట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన వాళ్ళల్లో 60 నుంచి 70% వరకు రేడియేషన్ థెరపీ చికిత్స అవసరం పడుతుంది. అది క్యూరేటివ్ అయినా ప్యాలియేటివ్ అయినా, అంటే జబ్బును నయం చేయడానికైనా లేదంటే నొప్పిని తగ్గించడానికైనా ఏదో ఒక రకంగా రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. ఈ హైపర్ సైట్ అనే విధానము మూడింటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఖచ్చితత్వం, అంటే ప్రిసిషన్ అంటారు. ఎనీ రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ ప్రిసిషన్ మీదే నడుస్తుంది. అంటే ఖచ్చితంగా, వేగవంతంగా, భద్రతగా, ప్రిసిషన్, ఫాస్ట్ అండ్ సేఫ్టీ ప్రకారం ఉంటుంది. మనము క్యాన్సర్ కణితిని ఎలా నాశనం చేయగలుగుతామో, క్యాన్సర్ కణితి చుట్టూరు ఉన్న నార్మల్ సెల్స్ని, మామూలు కణాలను కూడా సేవ్ చేయడం అంతే ముఖ్యంగా ఉంటుంది ట్రీట్మెంట్లో. సో దాంట్లో ఈ హైపర్ సైట్ అనేది కొత్త విధానం ఒకటి వచ్చింది. యశోద హాస్పిటల్ ఇప్పుడు ప్రౌడ్గా అనౌన్స్ చేయగలిగింది 2004లో IMRT అనే ఒక కొత్త రేడియేషన్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 2010లో ర్యాపిడ్ ఆర్క్ అనే ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మధ్య కొత్తగా MR-Linac అనే కొత్త మిషన్ ఇన్వెంట్